కేవలం 2 నిమిషాల్లో బొరుగులు కలుపుతాను చూడండి. కారపు బొరుగులు. అది ఏ హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా చిన్నులపాయలు తీసుకొని అలా కొంచెం చితక్కొట్టుకోవాలి. అది ఫ్లేవర్ ఏంటంటే తాలింపులో వస్తుంది. అది తీసి తాలింపులో వేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం వేసి బాగా ఫ్రై చేయాలండి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత ముందుగా వేపిన గుళ్ళు, శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు మొత్తం బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక చెక్క నిమ్మ చెక్క వేసుకొని పిండుకోవాలండి. కానీ ఇది చేదు రాదండి. కలిపిన తర్వాత బొరుగులు తీసుకొని బాగా కలపాలి. ఇది బాగా కలిపితే పట్టేసిద్ది మొత్తం. అందులో కొంచెం బూందీ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ నిమ్మకాయ వేసిన వల్ల మనకేం చేదు రాదండి. అంతేనండి, తయారైపోయింది మసాలా బొరుగులు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.